Hi, welcome back to my channel. This is for Chandu, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్రియాంటెక్ 0508 అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. మీరు ఈరోజు తమ్నేల్ చూసారు కదా, డిప్లొమా బీటెక్ అర్హతతో అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మరి అవేంటి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ ఎండింగ్ డేట్ ఎప్పుడు, మరి ఎలా అప్లై చేయాలి, అవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ అనే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా చూడండి, వీడియో లెంత్గా ఏమి ఉండదు, షార్ట్గానే ఉంటుంది. సో స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఆ వీడియో కానీ ఛానల్ కానీ చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యూవర్స్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేసాయి, మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, మనకు డిప్లొమా బీటెక్ అర్హతతో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్, ఇతర పోస్టుల భర్తీ కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకైతే యూపీఎస్సీ త్రూ మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ అండ్ ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టెడ్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ఉంటే యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్లకు సమర్పణ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడంటే May 29 అనమాట. May 29 అనేది లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి. మనకు పోస్టులు వచ్చేసి మొత్తం 84 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్. సో 2 రకాల పోస్టులు ఉన్నాయి. టోటల్గా 84 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ మనకు పోస్టులు వచ్చేసి 84 ఉన్నాయి. అసిస్టెంట్ మైనింగ్ అండ్ ఇంజనీరింగ్, ట్రైనింగ్ ఆఫీసరు. ఎలిజిబిలిటీ చూసుకుంటే పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడులలో ఆర్కిటెక్చర్, బీటెక్ అంటే బీటెక్ ఆర్కిటెక్చర్ లేదా బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్సి, ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్లు వచ్చేసి మనకు పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడులలో బీటెక్ ఆర్కిటెక్చర్ అనమాట, బీటెక్ లేదా బీఈ డిప్లొమా, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్సి, ఎంఈ లేదా ఎంటెక్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇది క్వాలిఫికేషన్ కంపల్సరీ. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోండి. మనకు వయోపరిమితి చూసుకుంటే ఏజ్ వచ్చేసి దాదాపు కనిష్ట వయోపరిమితి 35 ఏళ్ళు, గరిష్ట వయోపరిమితి 55. సో 35 నుంచి 55 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంకా మన ఏజ్ రిలాక్సేషన్స్ పోస్టులు అయితే మనకు 84 ఉన్నాయి. అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్, ట్రైనింగ్ ఆఫీసర్. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు పోస్టును అనుసరించి సంబంధిత ట్రేడులలో బీటెక్ ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎస్సి, ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓకేనా, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు కనిష్ట వయ పరిమితి వచ్చేసి 35 ఏళ్ళు, గరిష్టంగా మనకు 50 సంవత్సరాల వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మన ఏజ్ రిలాక్సేషన్స్ ఏమైనా ఉంటే మనకు అవి కూడా వర్తిస్తాయి అసలు నిబంధనల ప్రకారం. గుర్తుపెట్టుకోండి, సంబంధిత మనకు ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అవి కూడా వర్తిస్తాయి. ఓకేనా, అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి May 10 స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేసి May 29 లాస్ట్ తారీఖు అనమాట, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఎగ్జామినేషన్ అంటే అప్లికేషన్ ఫీ లేదు. ఇతర అభ్యర్థులకు వచ్చేసి మనకు 25 రూపీస్ ఉంది. ఓకేనా, ఓబీసీ వాళ్ళకు 25 రూపీస్, పీడబ్ల్యూఎస్ వాళ్ళకు 25 రూపీస్. గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది May 10న, లాస్ట్ డేట్ వచ్చేసి May 29. ఓకేనా, మనకు సెలక్షన్ ప్రాసెస్కి వెళ్తే ఎలా ఉందంటే సంబంధిత ట్రేడులలో విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. మనకు సంబంధిత ట్రేడులో ఉన్నటువంటి విద్యార్హతలు, క్వాలిఫికేషన్లు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో ఆన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ 50 మార్కులు, ఓబీసీకి 45 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంటర్వ్యూలో వచ్చేసి మనకు మార్క్స్ ఇచ్చారు, అంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత అనేది. సో ఇందులో చూసుకుంటే మనకు ఇంటర్వ్యూలో ఆన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చి 50 మార్క్స్ అనమాట, ఓబీసీ వాళ్ళకి 45 వస్తే సరిపోద్ది.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 40 మార్కులు వస్తే సాధించాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పూర్తి వివరాలకు సంబంధించి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడొచ్చు. upsconline.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు ఇంకా డీటెయిల్స్ అని ఉంటాయి, అదేవిధంగా అప్లికేషన్ కూడా అక్కడి నుంచే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డేట్ అయితే ఇంకా 2 days ఉన్నట్టుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లికేషన్ అయితే తీసుకోండి. క్వాలిఫికేషన్లో అయితే బీటెక్ మ్యాక్సిమం ఉన్నట్టుంది. చూసుకుంటే ఇక్కడ మనకు బీటెక్ ఆర్కిటెక్చర్, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, బిఎంఎస్, బియుఎంఎస్, ఎంఎస్సి, ఎంఈ లేదా ఎంటెక్. సో మ్యాక్సిమం అయితే ఇంజనీరింగ్ కొన్ని ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.